హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జొన్నలతో జొన్న పిట్టు ఎలా చేయాలో చెప్తాను. ఒక కప్పు జొన్నలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ కడుక్కొని ఒక జల్లెడలో వేసేసుకొని ఇలా వాటర్ అంతా పోయాక ఒక క్లాత్‌లో ఆరబెట్టుకోవాలి. ఇవి ఎండలో ఆరబెట్టుకోవాల్సిన పని లేదు. ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరిపోయిన తర్వాత మిక్సింగ్ జార్‌లో వేసుకొని ఇవి స్మూత్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. జొన్నలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. నియాసిన్ ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బుల్ని దూరంగా ఉంచుతాయి. ఇలా మెత్తగా స్మూత్‌గా గ్రైండ్ చేసేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని దాని మీద ఇలా జల్లెడలాగా పెట్టుకోవాలి. లేకపోతే ఇలా ఆవిరి చేసుకునేదున్నా ఇలా చేసేసుకోండి. ఒక కర్చీఫ్ పెట్టేసేసుకొని ఇలా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న జొన్న పిండి, ఎండు కొబ్బరి పొడి, లేకపోతే పచ్చి కొబ్బరి పొడైనా, బెల్లం మనం తీసుకున్న పిండిని బట్టి ఏసేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని సిమ్‌లో పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్‌లో ఈ జొన్న పిట్టు రెడీ అయిపోతుంది. జొన్నల్లో పీచు అధికంగా ఉంటుంది. వీటిలో ఏవి చేసినా తేలిగ్గానే జీర్ణమవుతాయి. జొన్నలు తినడం వల్ల మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. జొన్నలు తక్కువ తీసుకున్నా పొట్ట నిండిపోతుంది. మలబద్ధకం ఉన్నవారు రోజు తీసుకుంటే చాలా మంచిది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలా 20 నిమిషాల తర్వాత ఉడికిందా లేదా చూసుకున్నామంటే, ఉండగట్టిందంటే మనకి ఈ జొన్న పిట్టు రెడీ అయిపోయినట్టే. ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్‌తో ఇలా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక మనం ఇవి లడ్డూలా చేసేసుకొని రోజుకి ఒకటి తింటే నడుములకి చాలా మంచిది. నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఇలా జొన్న పిట్టు రోజు చేసుకొని తింటే చాలా మంచిది. నడుముకి బలం వస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది జొన్నలు తినడం వల్ల. ఎముకలు బలంగా ఉంటాయి. షుగర్, డయాబెటిక్ పేషెంట్లకి ఇది చాలా మంచిది. ఇలా మనం చేసి పెట్టామంటే డెలివరీ అయిన వాళ్ళు తిన్నా కూడా నడుము నొప్పులు రాకుండా చాలా బలంగా ఉంటారు. ఐ హోప్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.